వర్రా రవీంద్రారెడ్డి ఏదైతే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో పాటు అటు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనితతో పాటు షర్మిల మీద, సునీతారెడ్డి మీద, వీరందరి మీద కూడా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి. ఈ కేసు వైసీపీ సోషల్ మీడియా కేసుల్లోనే అతిపెద్ద కేసుగా భావించే వ్యక్తి. సో ప్రస్తుతానికి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు, మనందరికీ తెలుసు. అయితే 2 రోజుల పాటు విచారణకైతే పోలీసులు కోర్టు అనుమతితో తీసుకువచ్చారు. ఈ విచారణలో 2 రోజుల్లో మొదటి రోజు 30 ప్రశ్నలు, రెండవ రోజు 50 ప్రశ్నలు, మొత్తంగా 80 ప్రశ్నలు అయితే వర్రా రవీంద్రారెడ్డికి సంధించారు. అయితే కొన్ని విషయాలు నాకు తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు సాంకేతిక ఆధారాలను ముందు పెడితే తానే చేశానని ఒప్పుకున్నాడు. అయితే కొసమేరపు ఏంటంటే ఈ కథ మొత్తంలో కూడా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కేవలం పావుగా వాడుకోబడిన వ్యక్తి మాత్రమే. దీన్ని నడిపిన వ్యక్తి సజ్జల భార్గవరెడ్డి. సజ్జల భార్గవరెడ్డి చెబితేనే మేము చేశాము. విచిత్రం ఏంటంటే సజ్జల భార్గవరెడ్డి ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదట. అంటే వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు నెల జీతంగా కానివ్వండి, పోస్టుల లెక్కన కానివ్వండి, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి ఏంటంటే డిజిటల్ కార్పొరేషన్లో పెట్టి 50,000, 70,000, 80,000 ఇచ్చారు. ఆ ఇంటూరు రవికిరణ్ అత్యంత దారుణమైన పోస్టులు పెట్టి ఇంటూరు రవికిరణ్ ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నట్టు, బెయిల్ కూడా వచ్చినట్లేదు. ఇంటూరు రవికిరణ్కి డిజిటల్ కార్పొరేషన్ నుంచి నెలకి 93,000 ఇచ్చారు. అక్షరాల నెలకి 93,000 రూపాయలు ఇచ్చారు. దాన్ని డీటెయిల్స్ కూడా బయటపడ్డాయి. అలాగే ఇటీవల జడ్జిల మీద పోస్టులు పెట్టినటువంటి ఒక మహిళ కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చింది. కూడా ఆవిడకి కూడా డిజిటల్ కార్పొరేషన్ లో 75,000 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చారు. సో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించారు. మన అందరికీ తెలుసు. 2012 నుంచి వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో ఉన్నాడు. బట్ 2022లో సజ్జల భార్గవరెడ్డి వచ్చిన తరువాత మాత్రమే ఈ నీచమైన దారుణమైన పోస్టులు, సంబంధాలు అంటగట్టడం, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు అంటగట్టడం, మనం నోటితో మాట్లాడలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, ఆ స్థాయిలో బూతులు మాట్లాడిన పోస్టులన్నీ కూడా ఎవరు పెట్టారయ్యా అంటే వర్రా రవీంద్ర పెట్టాడు. అయితే ఈ వర్రా రవీంద్రారెడ్డికి కంటెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి. ఈ విషయం గతంలో కూడా చెప్పాడు వర్రా రవీంద్రారెడ్డి. ఇదే విషయం ఇప్పుడు కూడా చెప్పాడు. వాస్తవానికి ఈ దారుణమైన బూతు కంటెంట్ ఇచ్చిన వ్యక్తి రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ. అవినాష్ రెడ్డి సూచనల మేరకే రాఘవరెడ్డి ఇచ్చాడు. ఇంకా కొసమేరపు ఏంటంటే నా అకౌంట్ని నా పేరుతో స్వయంగా రాఘవరెడ్డి వాడాడు. అంటే కొన్ని పోస్టులు నేను వేయలా, కొన్ని పోస్టులు రాఘవరెడ్డి వేసేసాడు. నా అకౌంట్ నుంచి రాఘవరెడ్డి వేసాడు. బట్ అవి కూడా నా ఖాతాలో పడిపోయినాయి. అయితే నిన్న పోలీసులు చాలా పోస్టులు చూపించారు, ఈ నీచమైన దారుణమైన పోస్టులు. అందులో కొన్ని పోస్టులు మాత్రమే నేనేసాను. ఒక 18 పోస్టులు అయితే నాకు సంబంధం లేదు, ఫేక్ అకౌంట్లతో వేశారు. ఆ అకౌంట్లు వైసీపీ వాళ్ళే నడిపారా లేదా టీడీపీ వాళ్ళు నడిపారా ఇవన్నీ నాకైతే తెలియదు. కానీ 18 పోస్టులు అయితే నాకు సంబంధం లేదు, మిగిలినవి అయితే నేనే వేశాను, కొన్ని రాఘవరెడ్డి వేశాడని చెప్పి స్వయంగా నేరాన్ని అయితే ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు వైసీపీలో ఒక చర్చ మొదలైంది. ఎందుకు సజ్జల భార్గవరెడ్డి ఇంత దారుణమైనటువంటి నీచమైన పనులకు ఒడిగట్టాడు? విచిత్రం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా చెప్పాడట. సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళకు డబ్బులు ఇస్తానని చెప్పిన డబ్బులు కూడా ఇవ్వాలి. వర్రా రవీంద్రారెడ్డి నేను స్టేట్మెంట్ లో చెప్పింది అదే, పోలీసులకు స్టేట్మెంట్ లో చెప్పింది అదే. నాకు ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, నన్ను వదిలేశారు. ఈ రోజు నేను కేసుల్లో ఇరుక్కున్నాను, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను నా పార్టీ మోసం చేసిందని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకైతే మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అంటే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఒక విషవృక్షంగా మార్చేశాడు. ఈ ఫేక్లకు కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల భార్గవరెడ్డి, బూత్లకు కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల భార్గవరెడ్డి, ఈ మార్పింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల భార్గవరెడ్డి, టీడీపీ మహిళా నేతల మీద ఆ బూతు దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల భార్గవరెడ్డి. అంటే వ్యక్తిత్వ హననం ద్వారా అటుపక్క వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేయకుండా, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకుండా చేయడం సజ్జల భార్గవరెడ్డి ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. దానికోసం వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని వాడుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతీరెడ్డికి పిఏగా చలామణి అవుతున్న వ్యక్తి. ఇప్పుడంటే ఏదో వైసీపీ అబ్బాయి భారతీరెడ్డి పిఏ కాదన్నాడు, కానీ గత 5 ఏళ్ల నుంచి చెబుతుంది భారతీరెడ్డి పిఏ, భారతీరెడ్డి పిఏ, భారతీరెడ్డి పిఏ. మేం చెప్పడం కాదు, షర్మిల చెప్పింది కూడా అదే కదా. షర్మిల ఏమంది, భారతీరెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తే ఈ పోస్టులు పెట్టడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పి షర్మిల చెప్పింది. వర్రా రవీంద్రారెడ్డి మీద షర్మిల తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చింది. ఆంధ్రాలో పోలీసులు అప్పుడు తీసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చింది. సునీత షర్మిల ఇద్దరు కలిసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా అయితే వచ్చింది. భారతీరెడ్డితో ఉన్నటువంటి ఫోటోలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అసభ్య పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి, రాఘవరెడ్డి సూత్రధారులు.
సాంకేతిక ఆధారాలతో ఒప్పుకున్న వర్రా రవీంద్రారెడ్డి విచారణలో పాల్గొన్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఎవరైతే కడప ఎస్పీ ఉన్నారో, ఇది ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, హై ప్రొఫైల్ కేసు లాంటిది ఇది సోషల్ మీడియాలో. సో కాబట్టి స్వయంగా కడప ఎస్పీగా ఉన్నటువంటి విద్యాసాగర్ నాయుడు కూడా దాదాపు ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు విచారణలో పాల్గొనడంతో పాటు ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడిగినట్టుగా తెలుస్తుంది. బట్ చాలా ప్రశ్నలకు వర్రా రవీంద్రారెడ్డి ఒప్పుకోవాలా. ఫస్ట్ ఒప్పుకోనప్పుడు సాంకేతిక ఆధారాలను ఎదురుపెట్టి ప్రశ్నించారు. అంటే లొకేషన్లు కానివ్వండి, వేసిన మొబైల్ కానివ్వండి, వీటన్నిటినీ వేసిన ఐడి ఎక్కడి నుంచి యూజ్ చేశారు కానీ వీటన్నిటినీ ఆధారాలు బయట పెట్టినప్పుడు కొన్ని ఒప్పుకున్నాడు. నేనే చేశాను, బట్ సజ్జల భార్గవరెడ్డి చేయమన్నాడు. కంటెంట్ ఇచ్చిన వ్యక్తి రాఘవరెడ్డి. చెప్పే కదా ఎవరి రాఘవరెడ్డి అంటే ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి. బూత్ కంటెంట్ అంతా కూడా స్ప్రెడ్ చేసింది ఆ వ్యక్తే. సో ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలో కీలక నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి పలు వాస్తవాలను ఒప్పుకున్నారు. సజ్జల భార్గవరెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనల మేరకే తాను పోస్టులు పెట్టానని, తన పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలను సైతం వారే నిర్వహిస్తూ పోస్టులు పెట్టినట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చిన వర్రా సాంకేతిక ఆధారాలు చూపించిన తర్వాత నేరాలను అంగీకరించడంతో పాటు సూత్రధారుల పేర్లను కూడా బయట పెట్టినట్లు సమాచారం. రవీంద్రారెడ్డిని 2 రోజుల కస్టడీకి అయితే తీసుకుని మొత్తంగా 80 ప్రశ్నలు అయితే, మొదటి రోజు 30, రెండవ రోజు 50 ప్రశ్నలు, మొత్తం 80 ప్రశ్నలు అయితే సిఐడి అయితే సంధించడం జరిగింది. ఈ సమయంలో కడప జిల్లా పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్తో పాటు ఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎస్పీ కూడా ఒక అరగంట సేపు అయితే పాల్గొన్నట్టుగా తెలిసింది. 2012 నుంచి సోషల్ మీడియాలో పనిచేస్తున్నప్పటికీ 2022లో సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తరువాతే ఇలాంటి వాళ్ళు పేట్రేగిపోయి ఇష్టం వచ్చిన బూతు పదజాలంతో మార్పింగులతో పెట్టారు. అయితే దీని కుప్పి మొత్తం కూడా అలాగే ప్రయత్నం చేశారు. చాలా విషయాలు ఏంటంటే పోలీసులు బయటికి వ్యక్తం చేయలేదు, కోర్టుకి రహస్యంగా ఇవ్వాలని. ఎవరు ఈ మార్పింగ్ కంటెంట్ అంటే ఫోటోలు మార్పింగ్ చేసి ఇవ్వాలి కదా, సో ఎవరు ఈ ఫోటోలు మార్పింగ్ చేసి ఇచ్చారు, ఎవరు దీనికి కంటెంట్లు ఇచ్చేవాళ్ళు, ఎవరెవరు దీన్ని పోస్ట్ చేసేవాళ్ళు, ఎవరెవరు వీళ్ళ టీములో ఉన్నారు అనే విషయాలు అయితే రాబట్టారు. అయితే అన్ని ఒప్పుకున్న భార్గవరెడ్డి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పినట్టుగా తెలిసింది. అది కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా, మా పేరు చెప్పి భార్గవే సొమ్ములు కొట్టేశాడు అని స్వయంగా వర్రా రవీంద్రారెడ్డి విచారణలో ఒప్పుకున్నాడు. అంటే ఐడీలు మాయే, పోస్టులు కొన్ని మేము వేసాము, కొన్ని మా ఐడీలతో లాగిన్ అయ్యి వాళ్ళు వేశారు, బట్ డబ్బులు మొత్తం మాత్రం వాళ్ళు కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? వాళ్ళు అంటే ఎవరు? సజ్జల భార్గవరెడ్డి. స్వయానా సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం కొట్టేశాడు డబ్బులు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉన్నారు అంటే పీక్కు తినడానికే. అది గవర్నమెంట్ నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, వాళ్ళకి ఎవడైనా ఒకటే దొరికితే దోచుకోవడానికి. వాళ్ళ పేరు చెప్పి ఈయన దోచుకున్నాడట. వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి అప్పటి ప్రభుత్వ సలహాదారుడు రామకృష్ణారెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డి చెప్పినట్టు తేలింది. వారి ప్రోద్బలంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, షర్మిల, విజయమ్మ ఇతరులపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టుగా కడప జిల్లా కో కన్వీనర్గా ఉన్నటువంటి వర్రా అయితే పోలీసులకు వెల్లడించాడు. కోర్టు అనుమతితో 2 రోజుల పాటు అయితే అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ జైలు నుంచి సైబర్ స్టేషన్కి వచ్చి అయితే విచారించారు. సజ్జల రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం, మాకు డబ్బులు ఇవ్వలేదు, మా పేరు చెప్పి సజ్జల భార్గవరెడ్డి సొమ్ములు కొట్టేశాడు, రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వటంతోనే ఇలాంటి పోస్టులు పెట్టాం. అయితే ఇందులో ఒక 18 పోస్టులు నావి కాదు, నా పేరుతో ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్ట్ చేశారని చెప్పాడు. అంటే సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా కార్యకర్తల పేరు చెప్పి సొమ్ములు దొబ్బేశారు. వీళ్ళ బ్రతికే ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సరే వాళ్ళే పెట్టారో వాళ్ళ పేరుతో వీళ్ళు పెట్టారో పక్కన పెడితే, బలయిందేమో వీళ్ళు, వాళ్ళ పేరు చెప్పి సొమ్ములు తిందేమో వాళ్ళు. పోనీ వర్రా రవీంద్రారెడ్డి అన్న సొమ్ములు తినుంటే సరే ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాళ్ళే పోనీ అనుకోవచ్చు. పాపం సొమ్ములు కూడా అందలేదు వీళ్ళకి. సరే ఏదో తులమో పొలం 10 రూపాయల పావులో ఇస్తే ఇచ్చుండొచ్చు, బట్ వీళ్ళ పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఎవరు దొబ్బేశారు? సజ్జల భార్గవరెడ్డి దొబ్బేశాడు. ఒక వర్రా రవీంద్రారెడ్డి కాదు, వైసీపీ సోషల్ మీడియాలో అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల పేర్లు చెప్పి సజ్జల భార్గవరెడ్డి డబ్బులు మింగేశాడు. ఇది మొత్తంగా సజ్జల భార్గవరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి భాగవతం కానీ ఇది. ఈ వర్రా ఎప్పుడైతే ఈ వివరాలన్నీ బయట పెట్టాడో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నులో అయితే వణుకు మొదలైంది.